Find the coordinate of the points which divides the line segment joining A minus 2 comma 2 and B 2 comma 8 into the 4 equal parts. అంటున్నా ఒక లైన్ సెగ్మెంట్ ఉంది నాన్న 4 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. 4 ఈక్వల్ పార్ట్స్ చేశాడంటే 3 కోఆర్డినేట్స్ అనేవి మనకు కావాలి, 3 పాయింట్స్ అనేవి మనకు కావాలి. ఆ 3 పాయింట్స్ ఏంటని అడుగుతున్నాడు రా. సో చూద్దాం ఒకసారి. చాలా సింపుల్ నాన్న, కష్టంగా అనిపిస్తుంది కానీ క్వశ్చన్ చేసేది కష్టంగా అనిపిస్తుంది కానీ సింపుల్గా ఉంటుంది. మైనస్ 2 కామా 2 అన్నాడు అండ్ బి అనే పాయింట్ ఏమి ఇచ్చాడురా 2 కామా 8 అన్నారా. సో దీన్ని ఏంటి 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేసిందంటరా. ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ అంటే 1 1 1 1 ఇదేంటిది పోనీ పి అండ్ క్యూ అండ్ ఆర్ అనుకున్నారా. ఆర్ అనుకుంటే అని చూడండి ఒకసారి ఏపి అండ్ పిబి ఇక్కడ 1+1 అంటే 2 నాన్న అండ్ బిఆర్ అండ్ ఆర్క్యూ 1+1 అంటే ఎంత 2 2:2 అంటే ఎంత 1:1 కదా. అంటే క్యూ అనేది ఈ రెండు పాయింట్లకి ఏమవుతుందా మిడ్ పాయింటే కదా. మిడ్ పాయింట్ ఫార్ములా ఏమన్నా సో x1 + x2/2 అండ్ y1 + y2/2 నాన్న. సో దీన్ని x1 y1 అనుకుంటే దీన్ని x2 y2 అనుకుంటే సో q అనే పాయింట్ ఏమవుతుందా x1 + x2/2 అంటే సో -2 + 2/2 నాన్న. -2 + 2/2 and 2 + 8 2 + 8/2 నాన్న. అంటే -2 + 2 అంటే 0/2 నాన్న. 7 సో 10/2 నాన్న. అంటే 0,5 నాన్న. q అనే పాయింట్ ఏమొచ్చిందా 0,5 అనేది వచ్చింది. 0,5 సరే. నెక్స్ట్ a కి q కి మధ్యలో ఉన్న పాయింటే కదరా p. సో p కూడా మనం ఏం చేస్తాం సో p వచ్చేసరికి దీన్ని x1 y1 అనుకున్నాం కదా, దీన్ని x2 y2 అనుకున్నా. అంటే x2 + x1 అంటే 0 - 2 -2/2 కామా అండ్ 5 + 2/2 అంటే 7/2 నా. అంటే -1 కామా 7/2. చాలా సింపుల్. ఏంటిది p అనే పాయింట్. నెక్స్ట్ ఆర్ అనే పాయింట్ ఉంది నాన్న. ఆర్ అనే పాయింట్ q కి b కి మిడ్ పాయింటే కదా. మళ్ళీ దీన్ని x1 y1 అనుకునేసారి దీన్ని x2 y2 నాన్న. అంటే x2 + x1/2 నాన్న. అంటే 2 + 0/2 రా. అంటే 0 + 2/2 అండ్ 8 + 5/2 నాన్న. 8 + 5/2 నాన్న. అంటే 2/2 13/2 నాన్న. అంటే 1, 13/2 నాన్న. ఇదేంట్రా ఇది ఆర్ అనే పాయింట్ నాన్న. వస్తాయా p పాయింట్ వస్తుంది, q పాయింట్ వస్తుంది, r పాయింట్ వస్తుంది నాన్న. అంతే.